ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఈ టాపిక్లో నోవాహు యొక్క చరిత్రను గురించి తెలుసుకుందాం. అసలు నోవాహు ఎవరి కుమారుడు, ఏ వంశావళిలో పుట్టాడు అన్న విషయం తెలుసుకుందాం. దానికి ముందుగా ఆదాము కుమారులైన కయోను, హేబేలు. ఈ హేబేలు కయోను అసూయ చేత హేబేలు చనిపోయాడని తెలుసుకున్నాం కదా. మరి ఈ కయోను దేవుని సన్నిధి నుండి వెళ్ళిన తర్వాత కయోను యొక్క వంశావళి, ఆదాముకు హేబేలుకు ప్రతిగా పుట్టిన వంశావళి దేవుని పట్ల ఎలా ప్రవర్తించారు మరియు కయోను యొక్క వంశావళి గురించి కూడా తెలుసుకుందాము. కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. హానోకు ఈరాదును, ఈరాదు మహుమయేలును, మహుమయేలు మతుషేలును, మతుషేలును లెమెకును కనెను. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదాకు ఇద్దరు కుమారులు, సిల్లాకు ఇద్దరు కుమారులు. ఆదా యొక్క మొదటి కుమారుడు యాబాలు, రెండవ కుమారుడు యూబాలు. మొదటి కుమారుడైన యాబాలు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. రెండోవాడైన యూబాలు సితారను, సానికను వాడుక చేయవారికందరికీ మూలపురుషుడు. మరి సిల్లా యొక్క ఇద్దరు కుమారుల్లో తుబల్కయను, నయమ. తుబల్కయను పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఈ భాగం అంతా కూడా భయభక్తులు నిండి కయోను సంతతి క్రమాన్ని తెలియజేస్తుంది. హత్య చేసి ఆ సంగతి గొప్పగా చెప్పుకున్న లెమెకులో ఈ సంతతి స్వభావాన్ని మనం చూడవచ్చు. దేవుని ప్రజల ప్రవర్తన దీనికి ఎంత భిన్నంగా ఉండాలి. దేవుని లెక్క చేయని ఈ వంశంలోనే బహుభార్యత్వం ఆరంభమైనదని కూడా తెలుస్తుంది. అలాగే ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం పరిశీలించినట్లయితే షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. కయోను దేవుని ఎదుట నుంచి వెళ్ళిపోయాక మానవజాతి 2 వంశాలుగా విడిపోయింది. దేవుడు తన వాక్కును, సంకల్పాన్ని ఇక ముందు వెల్లడి చేయబోయే భయభక్తులు గల వంశం షేతు వంశమని ఈ వచనం సూచిస్తుంది. ఏకైక దేవునికి షేతు సంతతి వారు ప్రార్థన చేసేవారు. పాత ఒడంబడికలో ఆయన పేరు యెహోవా. కయోను యొక్క వంశావళి, ఆదాముకు హేబేలుకు ప్రతిగా పుట్టిన వంశావళి, దేవుని పట్ల ఎలా ప్రవర్తించారో తెలుసుకున్నాము. ఆదాము యొక్క వంశావళి ఎవరెవరన్నది తెలుసుకుంటే నోవాహు ఏ వంశావళికి చెందినవాడన్నది తెలుస్తుంది. ఆదాము యొక్క వంశావళి. ఆదాముకు షేతు, షేతుకు ఏనోషు, ఏనోషుకు కేనాను, కేనానుకు మహలలేలు, మహలలేలుకు ఏరోదు, ఏరోదుకు హానోకు, హానోకు మతుషేలు, మతుషేలుకు లెమెకు, లెమెకుకు నోవాహు. ఇప్పుడు నోవాహు గురించి తెలుసుకుందాం. నోవాహు కాలంలో దేవుడు జలప్రళయాన్ని ఎందుకు ఇచ్చాడో కూడా తెలుసుకుందాం. దేవుడు ఆశించినట్లు మనుషులు జీవించలేదు. దీనికి దేవుడు చాలా బాధపడ్డాడు. వారు ఒకరికొకరు హాని కలిగించుకుంటూ తాను చేసిన వాటిని పాడు చేస్తున్నారని ఆయనకు తెలుసు. కొంతకాలానికి భూమి అంతా చెడ్డ పనులు చేసే మనుషులతో నిండిపోయింది. వారెప్పుడూ చెడ్డ ఆలోచనలతో ఉండేవారు. వారిని చేసినందుకు ప్రభువు విచారించాడు. అప్పుడైనా ఈ చెడ్డ జనాన్ని, వారితో పాటు జంతువుల్ని, పక్షుల్ని నాశనం చేస్తాను అని అన్నాడు. అయితే వారిలో నోవాహును చూసి ప్రభువు సంతోషించాడు. నోవాహుకు 3 కొడుకులు. వారు షేము, హాము, యాపెతు. ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే మంచివాడు. అతడు దేవునికి స్నేహితుడు. నోవాహు చేసిన పనులు దేవునికి సంతోషాన్ని కలిగించాయి. దేవుడు నోవాహుతో, నేను వీరితో విసుగు చెందాను. వీరిని నేను నాశనం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో బతకడానికి వీలు లేనంతగా వీరు పాడు చేశారు. అయితే నీ కోసం ఒక పెద్ద ఓడ తయారు చేసుకో. దానిని నిర్మించటానికి మంచి కలప ఉపయోగించు. ఓడ కొలతలు నేను సూచిస్తాను. ఓడలో గదులు తయారు చేయి. దాని లోపల బయట అంతా తారుపూయి. నేను భూమి మీదకి వరద రప్పిస్తాను. అది భూమి మీద ఉన్న ప్రాణులన్నిటినీ నాశనం చేస్తుంది. అయితే నీకొక వాగ్దానం చేస్తున్నాను. ఓడలోకి నీ భార్యను, కుమారుల్ని, వారి భార్యల్ని
తీసుకెళ్ళు. అంతేకాక అన్ని రకాల జంతువుల్లో నుంచి, పక్షుల్లో నుంచి ఆడ మగ ఉండేలా జతల జతలుగా ఓడలోకి తీసుకెళ్ళు. అన్ని రకాల ఆహార పదార్థాలు సేకరించు. నీకు, జంతువులకి, పక్షులకి సరిపడేలా వాటిని భద్రం చేయి అన్నాడు. నోవాహు తూచా తప్పకుండా దేవుడు చెప్పినదంతా చేశాడు. ఈ జలప్రళయం ద్వారా దేవుడు చెడుని ఎలా నిర్మూలించాడో ఈ కథ చెప్తుంది. అంతేకాక ఆయనకు విధేయులైన వారిని ఎలా రక్షించాడో కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఓడ సిద్ధమైనప్పుడు ప్రభువు నోవాహుతో ఇలా అన్నాడు, నీవు నీ కుటుంబాన్నంతా తీసుకొని ఓడలోకి వెళ్ళు. ఈ ప్రపంచమంతట్లో నీ ఒక్కడివే మంచివాడివి. జంతువుల్లో, పక్షుల్లోనూ ప్రతి జాతిలో అర్పించదగిన వాటిలో నుంచి 7 జతలను ఓడలోకి తీసుకెళ్ళు. మిగిలిన వాటిలో ఒక్కొక్క జతను మాత్రమే నీతో తీసుకెళ్ళు. ఈ విధంగా జంతువుల్లో, పక్షుల్లో ప్రతి జాతిని సజీవంగా కాపాడవచ్చు. తర్వాత వాటిని పుట్టే పిల్లలతో ప్రపంచం నిండుతుంది. ఇంకా 7 రోజుల్లో నేను వర్షం కురిపిస్తాను. అది 40 రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దానికి జీవరాశులన్నీ చచ్చిపోతాయి. నోవాహు ప్రభు చెప్పినదంతా చేశాడు. నోవాహు, అతని భార్య, అతని కుమారులు, వారి భార్యలను కూడా ఓడలోకి తీసుకెళ్ళాడు. దేవుడు చెప్పినట్లే నోవాహు జంతువులని, పక్షులని తాను తయారు చేసిన ఓడలోకి చేర్చాడు. అంతా ఓడలోకి వెళ్ళాక ప్రభువు ఓడ తలుపు మూసేశాడు. 7 రోజుల తర్వాత భయంకరమైన వరద పరవళ్ళు తొక్కుతూ వచ్చింది. నోవాహు 600 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇది సంభవించింది. 40 రోజులు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. భూమి కింద ఉన్న నీరు, ఆకాశం నుంచి కురిసిన నీరు ఏకమై భయంకరమైన ఉప్పెనలా మారింది. ఆ వరదకు నీరు బాగా పెరిగి పర్వతాలన్నీ మునిగిపోయాయి. అన్నిటికంటే పైన పర్వతానికే 7 మీటర్ల ఎత్తున నీరు నిలిచింది. కానీ నోవాహు ఎక్కిన ఓడ మాత్రం నేల మీద తేలింది. 150 రోజుల పాటు నీరు అలానే భూమి కింద నిలిచి ఉంది. దేవుడు ఓడలో ఉన్న నోవాహును, అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని మర్చిపోలేదు. భూమి కింద నుంచి పైకి వచ్చే నీరు, ఆకాశం నుంచి కురిసే వర్షం కూడా ఆగిపోయింది. నీరు క్రమక్రమంగా తగ్గిపోవటానికి 150 రోజులు పట్టింది. ఆఖరికి అరారాతు పర్వతం మీద ఆ ఓడ నిలబడి ఉంది. నీరు క్రమక్రమంగా తగ్గినప్పుడు కొండల శిఖరాలు కొద్ది కొద్దిగా కనిపించాయి. 40 రోజుల తర్వాత నోవాహు ఒక కిటికీ తెరిచి బొంత కాకిని బయటికి వదిలాడు. ఆ కాకి మళ్ళీ వెనక్కి రాలేదు. నీళ్లు పూర్తిగా తగ్గిపోయేదాకా నేల మీద అలా తిరుగుతూనే ఉంది. తర్వాత నేల ఆరిందేమో చూద్దామని నోవాహు మళ్ళీ ఒక పావురాన్ని వదిలాడు. ఇంకా భూమి మీద నీళ్లున్నాయి. ఆ పావురం ఎగురుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నోవాహు ఆ పావురాన్ని అందుకొని ఓడలో పెట్టుకున్నాడు. వారం రోజులయ్యాక మళ్ళీ ఆ పావురాన్ని బయటికి వదిలాడు. అది తిరిగి తన నోటికి ఒక లేత ఆకు కరుచుకొని సాయంకాలానికి నోవాహు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నోవాహు నీళ్లు బాగా తగ్గిపోయాయని తెలుసుకున్నాడు. మరో వారం రోజుల తర్వాత ఆ పావురాన్ని బయటికి వదిలాడు. ఈసారి ఆ పావురం వెనక్కి తిరిగి రాలేదు. అప్పుడు నోవాహు ఓడ తలుపు తెరిచి చుట్టూ బయటికి చూశాడు. నేల మీద తడి అంతా ఇంకిపోయి ఆరిన నేల కనపడింది. చివరికి నేల పూర్తిగా ఎండిపోయింది. అప్పటికి నోవాహు వయసు 601 సంవత్సరం. దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు, ఓడలో నుంచి నీ కుటుంబంతో బయటికి వెళ్ళు. నీతో పాటుగా ఓడలో ఉన్న పశువులు, పక్షులు, భూమి మీద తిరిగే ప్రతి జాతి పురుగును, జంతువుల్ని బయటకు తీసుకెళ్ళు అని. అవి మళ్ళీ పిల్లలు పెట్టి భూమి అంతా విస్తరిస్తాయి. అప్పుడు నోవాహు తన కుటుంబంతో కలిసి ఓడలో నుంచి బయటికి వచ్చాడు. జంతువులు, పక్షులు, పశువులు, పురుగులు కూడా వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటికి వచ్చాయి. నోవాహు ప్రభువుకు ఒక బలిపీఠం కట్టాడు. ప్రతి పశువుల్లో నుంచి, పక్షుల్లో నుంచి ఒక్కొక్క దాన్ని ఎంచుకొని దేవునికి అర్పించాడు. ప్రభువు చాలా సంతోషించి ఇలా అనుకున్నాడు, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తప్పులు చేయటం మామూలే. అందువల్ల భూమి మీద ప్రాణులు ఉన్నంత వరకు ఇంకెప్పుడు నేను నాశనం చేయను.
పంటలు పండడం, కోతలు కోయడం జరుగుతూనే ఉంటాయి. అంతేకాక చలి, వేడి, వేసవి, శీతాకాలాలు, పగలు, రాత్రి కొనసాగుతూనే ఉంటాయి. అయితే దేవుడు వారికి ఒక నిబంధన చేశాడు. నిబంధన అనే మాటకు దేవునికి ఆయన ప్రజలకు సంబంధించిన ప్రతి ప్రాముఖ్యమైన వాగ్దానం అని అర్థం. సాధారణంగా ఒక ఒప్పందం జరిగినప్పుడు దానికి సంబంధించిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడానికి ఏదో ఒక గుర్తు ఉంటుంది. ఆ సందర్భంగా ఇచ్చిన గుర్తు చాలా ప్రత్యేకమైనది. దాన్ని నేటికి మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు నోవాహు, అతని కుమారులతో, నేను నీతో నీ కుమారులతో ఒక నిబంధన చేస్తున్నాను. మీకు, మీ తర్వాత జీవించే వారికి కూడా ఇది వర్తిస్తుంది. మీతో పాటుగా ఓడలోకి వచ్చిన వాటినన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. నీటి వరదతో భూమిని ఇంకెప్పుడు నాశనం చేయనని నేను వాగ్దానం చేస్తున్నాను. ఇంద్రధనుస్సుని మీకు అన్ని ప్రాణులకు గుర్తుగా ఉంటుంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపించినప్పుడల్లా నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. భూమి మీద ప్రాణంతో జీవించే వాటిని ఇంకెప్పుడు నేను నాశనం చేయను అని వాగ్దానం చేశాడు. సో ఇది ఫ్రెండ్స్ నోవాహు గురించి. నోవాహు స్టోరీలో మనం ఏం తెలుసుకున్నాం? పాపం ఎంత పెరిగినా దేవుడు ఒక నీతిమంతుని చూస్తాడు. విశ్వాసం మరియు విధేయత రక్షణకు మార్గం. తీర్పు నిజమైన, దేవుని కృప మరింత గొప్పది. సో ఇది ఫ్రెండ్స్. ఎలా ఉంది మీకు? నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.